నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. మనలోని అసురీ గుణాలను నశింపచేసి సర్వశక్తి సమన్వితులుగా విజయాన్ని సాధించే పండగైన విజయదశమి సందర్భంగా అద్దం ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అమ్మవారి ప్రతి రూపం ఒక్కో సందేశానికి సంకేతం అంటూ నవరాత్రుల ప్రాశస్త్యాన్ని తెలుపుతున్న భారతీయ అధ్యక్షురాలు జి సత్యవాణితో లోకల్ టీవీ ముఖాముఖి. నమస్కారం సత్యవాణి. నమస్కారం అమ్మా. ఈ నవరాత్రుల్లో మనం చేసే శక్తి అమ్మవారిని వివిధ రూపాల్లో మనం పూజిస్తాము. ఈ విజయదశమి యొక్క ఈ పూజల యొక్క ప్రాశస్త్యం ఏంటి, దీని యొక్క సందేశం ఏంటి, అసలు ఈ పూజల వెనకేంటి? అమ్మ, మన ప్రాచీనులు ఏ పండుగలు పర్వదినాలు పెట్టినా దాని వెనుక ఒక సామాజిక పరమైనటువంటి ఒక అంశం అందులో నిక్షిప్తమై ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలే మానవుడిలో కూడా ఉన్నాయి. సృష్టి తత్వమే మానవతత్వం. అలాగే స్త్రీ యొక్క తత్వం, స్త్రీ తత్వానికి స్త్రీలకి ప్రతినిధి అమ్మవారు జగన్మాత. ఇప్పుడు మనం అమ్మ అని పిలుస్తాం. మన అమ్మని అమ్మ తెలుసు, మనకి అమ్మమ్మ తెలుసు. అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ 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 అనుకుంటూ పోతే ఎవరు అమ్మ? జగన్మాత, సృష్టికర్త్రి. ఆ జగన్మాతలో ఏ తత్వం అయితే ఉందో అదే తత్వం స్త్రీలో కూడా ఉంది. ఆ స్త్రీ తత్వాన్ని మరొక్కసారి చైతన్యాన్ని జాగృతం చేయడానికి వచ్చినటువంటి పండుగే ఈ విజయదశమి. 9 నవరాత్రులు కదా. ప్రతి స్త్రీ కూడా తన గర్భ శిశువుని ధరించేటటువంటి మాసాలెన్ని? 9 మాసాలు, నవమాసాలు. 2 నెలలు పూర్తి కాగానే, అంటే మాంసం ముద్దగా ఉన్నటువంటి ఆ పిండానికి కాళ్ళు, చేతులు, తల, ముక్కు, నాలుక, నోరు నెల నెల అభివృద్ధి చెందుతున్నందుకు ఏర్పడేటటువంటి అవయవాలు ఏమ్మా. అలా ఒక కాంతిపుంజమైనటువంటి ఉన్నటువంటి ఆ శక్తికి దేవతలందరూ కూడా అన్ని రకాల ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయడానికి పంపిస్తారు. మనం అలా భాగవతంలోకి వెళితే మనకు కనిపించేటటువంటి వినిపించేటటువంటిది అది. ఇక్కడ గనక సృష్టితత్వాన్ని గనక మానవతత్వానికి మనం అన్వయించుకుంటే, స్త్రీతత్వానికి మానవతత్వానికి కూడా ఆ బిడ్డగా రూపొందుతున్నప్పుడు అన్ని రకాల అవయవాలు కూడా భగవంతుడు ఏర్పరుస్తాడు. మనకు చివరికి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుంచి ఈ అవయవాలన్నీ ఏర్పరిచినటువంటి ఆ లోపల ఉన్నటువంటి దైవీ శక్తులన్నింటికీ కూడా వెనక నుండి నమస్కారం చెబుతూ బిడ్డ బయటకు వస్తాడు తల్లి గర్భంలో నుండి. అంటే ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని మర్దించింది, మహిషాసురుడిని సంహరించింది. మహిషము అంటే దున్నపోతు. ఎవరుంటారు దున్నపోతు యొక్క వాహనం? ఎవరిది? యముడిది. అంటే ఒకప్పుడు తల్లికి ఇది మళ్ళీ పునర్జన్మ లాంటిది. బిడ్డను కనడం అనేటువంటి పునర్జన్మ లాంటిది. ఎన్నో యాతనలు పడుతుంటుంది ఆ గర్భస్థ శిశువుని 9 మాసాలు మోస్తూ. అనేక యాతనలకి పడుతూ ఉంటుంది ఆ తల్లి. అందుకని ఆ సమయంలో తల్లిని అందరం జాగ్రత్తగా కాపాడుకోవటం, ఆమెకు కావలసినవన్నీ ఇవ్వడం, కొన్ని వస్తువులు తినాలనిపిస్తుంటే బిడ్డకి లోపల ఏది తక్కువైతే అది తినాలని, శుద్ధ తినడం, మట్టి తినడం, పుల్లటి మామిడికాయలు తినడం, ఇవన్నీ దేనివల్ల ఆ లోపల ఆ రకమైనటువంటి తక్కువైంది కాబట్టి ఆ తక్కువైన దానిని తినాలనిపించడం, అంటే అవసరానికి సంబంధించిన అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ 9 మాసాలు మోసిన బిడ్డను భూమి మీదకి పడవేసి విజయ దరహాసంతో తన భర్తని, తన కుటుంబ సభ్యుల్ని విజయ దరహాసంతో నేను తల్లినయ్యాను, నేను జయించాను అనేటటువంటి దీంతో చూస్తుంది. అది ఒక రకమైనటువంటి అన్వయం మనకి. ఈ 9 రోజులు అమ్మవారు సంహరించినటువంటి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల యొక్క పేర్లను గనక మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నట్టయితే ఆ రాక్షసుల యొక్క లక్షణాలు ఏమిటో, ఏ లక్షణాల మీద ఇక్కడ సంహరించామనే దాన్ని అర్థం చేసుకున్నట్టయితే మనం మొట్టమొదటిగా అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ సంహరించబడినటువంటి తల్లి పేరు అక్కడ బాలా త్రిపుర సుందరి. అమ్మవారి కంసే. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకో రకంగా చూసుకుంటే ప్రతి స్త్రీ కూడా దాదాపు 10 అవతారాలు ఎత్తుతుంది. చూడండి, 9 అవతారాల్లో కనపడుతుంది. కూతురుగా, కోడలుగా, వదినగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, మేనత్తగా, ఇలా చూసుకుంటే మన వరుస క్రమాలు చూసిన కరెక్ట్గా 10 అవతారాలు ఉంటాయి ప్రతి స్త్రీకి. ఒక ఆఫీసులో ఒక మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితి వేరే ఆవిడది. భర్త దగ్గర భారీగా ఉంటున్నప్పుడు స్థితి వేరు.
మేనత్తగా ఉన్నప్పుడు స్థితి వేరు, వదినగా ఉన్నప్పుడు స్థితి వేరు, అమ్మమ్మగా నాయనమ్మగా ఉన్న స్థితి వేరు. ఈ అన్నింటికీ మూలం ఎవరు? ఆ ఒక్క తల్లే కదా. అలాగే ఈ తల్లిలో ఉన్నటువంటి వివిధ రకాలైన అంశాలు కూడా ఆ రాక్షస సంహారానికి వెళ్ళి రాక్షస సంహారం చేస్తూ ఉంటాయి. మొట్టమొదటగా బాలా త్రిపుర సుందరిగా యుద్ధం చేస్తుంది. ఆమె ఎవరిని సంహరించింది? బాలగా ఉన్నప్పుడు 9 సంవత్సరాల కన్యగా ఉన్నప్పుడు బండాసురుడిని వధించింది. 30 మంది బండపుత్రులను వధించింది. ఆ బండాసురుడు దేనికి ప్రతీక అంటే సోమరితనానికి ప్రతీక. అంటే అక్కడ లేజీనెస్ని సంహరించింది. లేజీనెస్, సోమరితనం గనక ఉంటే దానికి తోడుగా మిగతావన్నీ కూడా వచ్చేస్తుంటాయి. సోమరితనం ఎప్పుడైతే మానవుడికి ఉంటుందో దానికి తోడుగా అన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కూడా వచ్చేస్తాయి సోమరిపోతుకి. సో మొదటి బండాసుర వధోద్యుక్త బాలని సైన్యంతో వెళ్లి బండాసుర వధోద్యుక్త బాల విక్రమన్ నందిత అయిన మహాని వస్తుంది. ఆ బండాసురుని సంహరించిన తర్వాత అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అంటే 9 సంవత్సరాల బాలికలో 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో దైవం ఉంటాడు అనేటటువంటిది ఒకటి. ఈ బండాసురుడు ఇతరులలో భ్రమలను కలిగిస్తాడు. చూడండి, ఇప్పుడు కాలేజీ అమ్మాయిలను చూస్తాం మనం, లేదా ఆ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలను చూస్తే చాలా మంది భ్రమలను కలిగించి, పురుషులు ఇవాళ మనం రకరకాలైనటువంటివి చూస్తున్నాం కదమ్మా, వాళ్ళని భ్రమలను కలిగించి భ్రమలకులను చేసి వాళ్ళ వెంట తీసుకువెళ్ళి అనేక రకాల మోసాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం జరుగుతోంది కూడా వాళ్ళ సమాజంలో మనం నిత్యము చూస్తున్నాం కూడా. అటువంటి వాటిని సంహరించాలి అంటే బాలా త్రిపుర సుందరిని మీరు ఉపాసన చేసినట్టయితే అటువంటి భ్రమలకు మీరు లోను కాకుండా ఉంటారు అనేదాన్ని ఒక సంకేతంగా మనం తీసుకోవాలి. అక్కడ లేజీనెస్ని సంహరించింది. తర్వాత విషంగుడు అనేటటువంటి రాక్షసుడిని మళ్ళీ అమ్మవారి యొక్క అంశాల్లో ఒక్కొక్క దేవత వెళ్ళి సంహరిస్తుంది. ఆ విషంగుడు అనేటటువంటి రాక్షసుడికి ఉన్న లక్షణం ఏమిటి? మనలో ఒక రకమైనటువంటి వికారాలను కలిగించేటటువంటి వాడు. మానసిక పరుని కొన్ని వికారాలు ఎప్పుడైతే సోమరితనం ఉంటుందో ఇక కూర్చుని తినిన తర్వాత ఏమిటంటుంది? వికారాలు కలుగుతాయి. ఆ వికారాలను సంహరించటం అనేటువంటిది విషంగుడు. తర్వాత విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. ఈ విసుక్రుడు మనలో ఉన్న శుక్రధాతువుకి సంకేతం. ఆ శుక్రధాతువు కనుక ప్రకోపించినట్టయితే వ్యభిచారాలు చేసేటటువంటి కామానికి ప్రేరేపించబడి వ్యభిచారాలు అనేటువంటి దోషాలని చేయటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరించింది. సోమరిపోతుతనం ఉంటే ఈ లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆ తర్వాత సంహరింపబడే రాక్షసుడి పేరు రక్తబీజుడు. అతడికి దురాలోచన ఎప్పుడు. ఆ దురాలోచన అనేది అతనిలో మాత్రమే ఉంచుకోడు, 1000 మందిలో ఆ విషబీజాలను నాటుతూ ఉంటాడు. కొంతమంది చూడండి విష ప్రచారాలు చేస్తూ ఉంటారు, రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. అటువంటి విష ప్రచారాలను చేయడం అనేటువంటి తగని పని. అటువంటి అవలక్షణాలను సంహరించటం, అటువంటి అవలక్షణాలను బలి ఇచ్చేసేయడం. ఇక రక్త పిపాసుడు అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు. ఆ రక్త పిపాసుడు అనేటటువంటి వాడికి ఇక మంచి చెడు అనేటటువంటి ఉండదు. మనం కూడా చూడండి సహజంగా కొంతమంది దగ్గరికి వెళితే నా రక్తం పీల్చేశాడండి అంటాం. ఒక డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళితే ఇంకేముందండి జేబులు ఖాళీ, నా రక్తాన్ని కూడా శుభ్రంగా పీల్చేశారండి అంటాం. ఏమిటక్కడ? ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తే వాడు రక్తాన్ని పీల్చేస్తాడు. వడ్డీల మీద వడ్డీ వేసి మంచి చెడు అనేటువంటి దయాగుణం అనేటటువంటి ఉండదు. వాడు ఏమైపోయినా పర్వాలా, వాడికి అనుకున్నది వాడు చేయాల్సిందే అనేటువంటిది రక్త పిపాసుడి యొక్క లక్షణం. ప్రఘ్నుడు అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు. ఇక వాడికి శారీరకంగాను మానసికంగాను వేధించడమే పని. వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం, చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నాక కంప్లైంట్లు ఇస్తుంటారు. చూడండి, సాడిస్ట్ భర్తలు అని చెప్తూ ఉంటారే, వాడు శారీరకంగా సిగరెట్లు పెట్టి కాల్చడం, రకరకాలుగా బ్లేడ్లు పెట్టి కోయడం, హింసించడం, రకరకాలవన్నీ మనం కథనాలు వింటూనే ఉన్నాం. వాడు ప్రఘ్నుడికి ప్రతీక అనమాట. వాడు ఆ ప్రఘ్నుడు అనేటటువంటి రాక్షసుడికి ఉండే లక్షణం అది. ఆ తర్వాత వచ్చేటటువంటి రాక్షసుడి యొక్క పేరు ప్రకాముడు. ఆ ప్రకాముడు అనే రాక్షసుడికి కామమే, ఇంకా కనిపించిన ప్రతిదానిని అనుభవించాలనేటటువంటి దీనిలోనే ఆలోచిస్తుంటాడు ఎప్పుడు. ఇంకా అదే ఆ కామం యొక్క గొడవే తప్ప అతనికి
తను అనుకున్నటువంటిది కోరిక అనేటటువంటిది నెరవేరు తీరాల్సిందే, వాడు కావాలనుకున్నది పొందవలసిందే. ఆ తర్వాత వచ్చే రాక్షసుడు సక్రోధుడు. మీరు చెప్పినటువంటి ముందర రాక్షసుడు మన సమాజంలో చాలా మంది కనపడుతుంది. ఇప్పుడు గొడ్డలతో చంపేయడం అనేది ఎంతమందిని చూస్తున్నామని, యాసిడ్ దాడులు. ప్రకాముడు వాడికి కావాలనుకున్న అమ్మాయిని వాడు అనుభవించాలి, అది దక్కనప్పుడు సక్రోధుడు, క్రోధ సంభవాయ నమః అని అమ్మవారికి వస్తుంది. ఆ దక్కనప్పుడు ఏమిటంటే విపరీతమైన కోపం వచ్చేస్తున్నాడు. కోపం వచ్చి యాసిడ్ పోయడమో, గొడ్డలతో నరికేయడమో, వాడు కావాలనుకున్న రీతిలో అమ్మాయిని చంపేయడమో అనేక రకాలైన సంఘటనలు జరుగుతాయి. సక్రోధుడు, ప్రకాముడు, వీళ్ళిద్దరూ మన అన్నదమ్ములే. అక్కడ విషంగుడు విశుక్రుడు ఏ విధంగా అయితే సోదరులో, ఇక్కడ ప్రకాముడు ఈ సక్రోధుడు అనేటువంటి ఇద్దరు కూడా సోదరులే. అలాగే శుంభ నిశుంభులు అనే రాక్షసులు, వాళ్ళిద్దరూ దేనికి ప్రతీక? లోభానికి, మోహానికి. తాను తినడు, ఇతరులకు పెట్టడు, అంతా దాచుకోవాలి దోచుకోవాలనే స్థితిలోనే ఉంటారు తప్ప సమాజానికి షేరింగ్ అనేటటువంటిది వాళ్ళలో ఉండదు. అలాంటి వాళ్ళు కూడా మనకు చాలా మంది కనిపిస్తారు రోజు నిత్యము. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ మనలోనే ఉన్నాయి. అరిషడ్ వర్గాలు అంటామే, కామ, క్రోధ, మద. కామము, క్రోధము, మదము, లోభము, మోహము, మాత్సర్యం, ఇవన్నీ కూడా. ఇక మహిషాసురుడు అనే రాక్షసుడు, వాడి పని ఏమిటి? ఇక వాడికి దున్నపోతు మీద గనక వాన కురిస్తే అని అంటామే చూడండి, ఆవు గనక వర్షం కురిస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది, దున్నపోతు వర్షం కురిస్తే అలాగే నిలబడిపోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? సజ్జనుడైనటువంటి వాడు అమ్మ ఎక్కడ మన మీద నింద పడుతుందో అని చెప్పి అలా తప్పుకుంటాడు. అంటే దుష్టజనుల యొక్క సాంగత్యాన్ని కోరుకోడు ఇప్పుడు సజ్జనుడు. ఈ దుష్టుడేమిటి? దుష్టజనులతో సాంగత్యం చేస్తూనే ఎంతమంది కూడా తనని విమర్శించినా అక్కడ విమర్శలను కూడా లెక్క చేయకుండా అలాగే నిలబడిపోయేటువంటి లక్షణం ఉంటుందన్నమాట మహిషాసురుడికి. అటువంటి మహిషాసురుడిని వధించింది అమ్మవారు. అంటే అక్కడ అర్థం ఏమిటి? వీళ్ళందరినీ సంహరించుకుంటూ అంత పొగరబోతుతో ఉన్నటువంటి బలిష్టమైనటువంటి మహిషాసురుడిని కూడా అమ్మవారు సంహరిస్తుంది. కాబట్టి ఇంతమంది రాక్షసులను సంహరించినటువంటి అమ్మవారిని విజయదశమి పండుగ పర్వదినాన్ని విజయం సాధించినట్టుగా మనం విజయదశమి చేసుకుంటాం. మహిషాసుర మర్దిని అనేది ఇప్పుడు అన్నిటికన్నా ఒక అత్యుత్తమమైనటువంటిది. అందుకనే చూడండి ఇక్కడ ఏమిటి అర్థం? స్త్రీ అనేటటువంటిది క్రోధ సంభవం. అంటే మహిషాసుర మర్దిని ఏమిటి? కాళికాదేవి యొక్క అవతారం. స్త్రీకి క్రోధం గనక వచ్చినట్టయితే ఇక యుద్ధమే ప్రకటిస్తుంది. ఆ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి వరకు మీరు తెచ్చుకోవద్దు ఓ పురుషులారా అని చెప్పడం. ఇక్కడ యుద్ధం గనక ఆమె ప్రకటించిందని ఇక కాపురాలు విడిపోవడమే. కాబట్టి ఎప్పటికైనా యుద్ధం అనే కనుక వస్తున్నట్టయితే స్త్రీదే జయం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్త్రీదే గెలుపు అనేటువంటి స్త్రీదే ఖాయం. సో మన పురాణ కథల్లో చెప్పినటువంటి ఈ రాక్షసులంతా అసురీ గుణాలకు ప్రతీకగా మనం చూడాలి. వీటినన్నిటినీ జయించడానికి ఈ ఉపాసన చేయడం వల్ల, ఆ దేవిని ఉపాసిస్తే ఆ శక్తి, దాన్ని నిరోధించే శక్తి మనలో కలుగుతుంది. ఎందుకంటే మా స్త్రీలలో లక్షణాలు ఉన్నాయి కదా. ఏమిటది? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, సైనేషు రంభ, భోజ్యేషు మాత, సైనేషు రంభ, క్షమయా ధరిత్రి. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇక క్షమించగలిగినటువంటి లక్షణం ఆమెలో ఉంది. కానీ క్రోధం తెచ్చుకునేంత వరకు పరిస్థితికి తీసుకొస్తే కాళికాదేవి యొక్క అవతారత నాలిక బయట పెట్టి చూడండి ఎట్లా ఉంటుందో. మనం కూడా తప్పు చేసిన వాడికి కళ్ళు ఎర్రగా చేసి అంటాం, నాలిక బయట పెడతాం మనం కూడా తెలియకుండా. పిల్లవాడు తప్పు రై అంటాం చూడండి, మనం తెలియకుండానే మనం హెచ్చరిస్తున్నాం కూడా. కానీ దుష్టులను సంహరించటం అనేటటువంటిది అనమాట. అందుకని స్త్రీ ఎప్పుడు కూడా అబల కాదు. అంటే ఇక్కడ క్షమయా ధరిత్రి అని కూడా ఉంది కదా. అంటే స్త్రీలో ఇంత సహనం ఉంది కాబట్టి స్త్రీ పైన ఎటువంటి అత్యాచారాలైనా చేయొచ్చు అనేటువంటి పరిస్థితి సమాజంలో ఉంది ఈరోజు. అత్యాచారాలైనా చేయవచ్చు అనేటటువంటిది భావన తప్పు అని ఖండించడానికి చెప్పేటటువంటిదే ఈ దేవీ నవరాత్రులు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అబల అంటే శారీరకమైనటువంటి, మానసికంగా ఆమెకు చాలా ధైర్యవంతురాలు. స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడు కంటే కూడా చాలా ధైర్యం స్త్రీకి ఎక్కువ. అది ఎక్కడ కనపడుతుందో మనకి? ఒక పరపురుషుడు వెంట తల్లిదండ్రులు నిర్ణయించి పెళ్లి చేస్తే ఎప్పుడైతే చిటికన వేలు అందించి తన పుట్టింటి నుంచి మెట్టినింటికి అడుగు పెడుతుందో స్త్రీ ధైర్యం అక్కడే ప్రకటించబడింది. అసలు చూడండి అమ్మా మీరు, వాళ్ళ మనస్తత్వాలు తెలియదు, వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియదు, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటో తెలియదు, వాళ్ళ స్వభావాలు ఏంటో తెలియనప్పుడు తల్లిదండ్రులు నిర్ణయం చేసేస్తే ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా చిటికన వేలు అందించి 7 అడుగులు అతనితో పాటు నడిచి కొత్త జీవితానికి ప్రారంభిస్తున్నప్పుడే స్త్రీ యొక్క ధైర్యం ఏమిటో మనకు తెలియచెప్తుంది. ముఖ్యంగా మన ఇండియన్ ఉమెన్ యొక్క గొప్పతనం అమ్మా అది. గయాళి భర్తతో సహా, దుర్మార్గుడైనటువంటి భర్తతో సహా కాపురం చేయగలుగుతోంది అంటే
లక్షణాలు, ఎన్ని ఔన్నత్యమైనటువంటి గుణాలు ఆమెలో ఉంటే అటువంటి వాళ్ళతో వేగగలుగుతోంది. అందుకని భారత స్త్రీని వేదం ఏమని కీర్తించిందంటే, వేదాలు చదవకపోయినా పర్వాలేదమ్మా, నువ్వు జీవితమే నీకు గొప్ప యోగ సాధన, నీ ముందు ఏ వేదాధ్యయనపరుడు సాటిరాడు, కాబట్టి నువ్వు వేదాలు చదవకపోయినా పర్వాలేదు. వేదనలతో కూడుకున్నటువంటిది ఆమె జీవితం. అటువంటి వేదనలను కూడా చాలా చాకచక్యంగా ఒడుపుగా జీవించగలుగుతుంది. వాళ్ళందరి స్వభావాలతోనూ శృతి కలుపుకుంటూ దుర్మార్గుడైనటువంటి భర్తతో కూడా కాపురం చేయగలిగినటువంటి శక్తి ఆవిడది. అందుకని పార్వతీదేవి మెడలో ఆ పరమశివుడిని ఎందుకు ప్రేమించింది? మెడలో చూస్తేనేమో పాము, ఒంటి నిండానేమో భస్మం, కట్టుకునే బట్టలేమో పులి చర్మం, ఇవన్నీ పైన జటాజుటి, ఇవన్నీ ఉండేదేమో శ్మశానంలో. అటువంటి దానికి కూడా అటువంటి మెట్టినింటిలో కూడా కాలు పెట్టగలిగింది అంటే, భారత స్త్రీతో గౌరీ పూజ ఎందుకు చేస్తున్నారంటే అదిగో అందుకే. అటువంటి వాడిని కూడా ప్రేమించగలిగేటటువంటిది ఆత్మ సౌందర్యం అనేటటువంటిది స్త్రీ ఇక్కడ కోరుకుంటుందనే విషయం ఇక్కడ మనకు స్పష్టం అవుతోంది. అక్కడ ఏ సౌందర్యం చూస్తుంది ఆమె? ఆత్మ సౌందర్యాన్ని చూస్తుంది. మీకేం తెలుసు అయ్యా, ఆయన అందం ఏమిటో మీకేం తెలుసు అండి, నాకు తెలుసు అంటుంది. ఏమిటి ఆ లక్షణాలు? ఆయనలో ఉండే నిరాడంబరత, ఆయనలో ఉండే బోళాతత్వం, ఆయనలో ఉండే నిష్కల్మషత్వం, ఇవన్నీ ప్రేమించింది గౌరీదేవి. అదనమాట ఇక్కడ భారత స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం, ధైర్యం. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. సో అమ్మవారిని శక్తి స్వరూపిణిగా పూజిస్తున్నారు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై మాతృరూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, తుష్టి రూపేణ సంస్థిత, పుష్టి రూపేణ సంస్థిత. ఏమీ లేదమ్మా. కాబట్టి సర్వభూతాలలో కూడా అన్ని రూపాల్లో ఉంది నువ్వే తల్లి. స్త్రీ లేకపోతే పురుషుడు లేడు, పురుషుడు లేకపోతే స్త్రీకి రక్షణ లేదు. కాబట్టి పరస్పర పరిపోషకాలు, ఇంటర్ డిపెండెంట్ కౌంటర్ పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండేటటువంటిది ఉంది. కాబట్టి దీనిని గమనించుకోవాలి అనేటువంటి ఆధునిక స్త్రీలకు సంకేతం ఈ దేవీ నవరాత్రుల్లో గనక మనం అర్థం చేసుకుంటే, ఆధునిక స్త్రీలు ముఖ్యంగా ఈ దేవీతత్వాన్ని బాగా అర్థం చేసుకున్నట్టయితే ఈ జీవితాలు ఇంత డిప్రెషన్కు లోను కాకుండా, ఇంత అయోమయ స్థితిలో పడిపోకుండా, అనవసరంగా పరపురుషుల యొక్క వ్యామోహంలోకి లోను కాకుండా, ఏమ్మా ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు గురి కాకుండా ఉండాలి అంటే దేవీతత్వాన్ని బాగా అర్థం చేసుకుంటే, లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామానికి ఒక ప్రాశస్త్యం ఉంది. శ్రీమాత అనే దగ్గర మొదలయ్యి శివశక్తైక్య రూపిణి అనే నామం దగ్గర అంతమవుతుంది లలితా సహస్రనామంలో. అక్కడ నుంచి మన జీవిత గానం మొత్తం అందులో ఉంది. 1000 సమస్యలకు 1000 పరిష్కారాలు లలితా సహస్రనామాలోనే ఉన్నాయమ్మా. అందుకని అందరూ కన్నా లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ దానిలో ఉన్న అంతరార్థాన్ని కనుక గ్రహించినట్టయితే ఈ డిప్రెషన్ అనేటటువంటిది రాకుండా జీవితాన్ని శక్తివంతంగా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి తప్పకుండా ఈ దేవీ ఇంతటి మానసిక శక్తి కలిగినటువంటి స్త్రీ ఈ రోజున అధైర్యపడి ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని నేను చెప్తున్న సృష్టి తత్వాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ ఆధునిక పోకడలలో కొంత విపరీతాలు రావడం వల్ల జరుగుతున్నదే ఇవాళ. ఎందుకంటే ఒక వివాహమైనటువంటి స్త్రీని కనుక మనం చూస్తే వెంటనే పరపురుషుడు కూడా నమస్కారం చేసి తల్లిలా భావించి వెళ్ళిపోతాడు. కొన్ని అవివాహితంగా ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వేషభాషలను బట్టి కూడా ఆ గౌరవం, ఆ మర్యాద అనేది దేనిని బట్టి ఉంటుంది? మనం ఉన్నటువంటి తీరును బట్టి, మనం మన నడత, మన ప్రవర్తనను బట్టి ఎదుటివాడికి ఒక భావన కలుగుతుంది, ఒక పూజ్య భావం కలుగుతుంది. మనం అవతలి వాడికి ఎలా కనిపిస్తున్నాం అనే దాని మీద నిర్ణయించబడి ఉంటుంది అది. అందుకని వివాహిత ఈవిడకి నమస్కారం ఇవాళ వివాహిత స్త్రీలు కూడా వీళ్ళు వివాహిత స్త్రీయా అవివాహిత అని తెలియకుండా ఉంటున్నారు ఇవాళ. వాళ్ళు పెట్టుకునే బొట్టు, ఎందుకంటే మెట్టెలు పెట్టుకోవడం మానేసాం, మంగళసూత్రాలు వేసుకోవడం మానేసాం, బొట్టు పెట్టుకోవడం మానేసాం. ఏ స్త్రీ అనేటటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం కనపడుతున్నాం. ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి అందాన్ని, దానిలో ఉన్నటువంటి హుందాతనాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేసి ఆధునిక పోకడలు ఎప్పుడైతే పోతున్నాం, ఈ విపరీత ధోరణులన్నీ వస్తున్నాయి. ఈ అపశృతులు కూడా జీవితాల్లో ఇందుకే మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ తత్వాన్ని
మనం చక్కగా అర్థం చేసుకున్నట్టయితే ఆధునిక స్త్రీలు కూడా ఇటువంటి భ్రమలకు లోను కాకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చక్కగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనకు కలుగుతుంది. సో మన దేశంలో ఉన్నటువంటి మనకున్న ఉన్నత సంప్రదాయాన్ని గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా ఈ అసురీ గుణాలపైన యుద్ధం చేసేటువంటి పండగ ఇది. అందుకనే చాలా మంది రావణ దహనం చేస్తారు. రావణ దహనం అని కాదు, అక్కడ మనలో ఉన్న అసురీ శక్తులని, మనలో ఉన్నటువంటి బలహీనతను మనం అక్కడ బలి ఇవ్వడం అనమాట. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం దేవాలయానికి వచ్చి? నాలో ఉన్న అహంకారాన్ని నేను 2 ముక్కలు చేస్తున్నాను అని కదా మనం కొడుతున్నాం. ఇక్కడ బలి అంటే అక్కడ పిల్లికున్నటువంటి దొంగ బుద్ధిని, మేకకున్నటువంటి పిరికితనాన్ని, మహిషానికి ఉన్నటువంటి అంటే దున్నపోతుకున్నటువంటి సోమరితనాన్ని బలివ్వమని చెబితే దీన్ని అర్థం చేసుకోవడంలో ఏమరపాటు చెంది డైరెక్ట్గా జంతువులనే బలివ్వడం మొదలుపెట్టారు. అది తప్పక్కడ. ప్రాణం పోసేటటువంటి భగవంతుడికే ప్రాణం తీసుకునే అధికారం ఉంటుంది, కానీ ప్రాణం పోయినటువంటి మనకు అధికారం ఎక్కడ ఉంటుంది? వాటిని చంపే అధికారం. సృష్టిలో ఒక విచిత్రం ఉందమ్మా. తోటి చెట్టుకు హాని చేయడం లేదు, తోటి జంతువును తినడం లేదు, తోటి మనిషి మాత్రం తోటి మనిషిని అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, హతమారుస్తున్నాడు. ఇది తప్పు కదా? సృష్టిలో నువ్వు వీటన్నింటికి ట్రస్టీగా ఉండమని భగవంతుడు మనల్ని పంపిస్తే, వాటికి ప్రతినిధిగా భగవంతుడికి ప్రతినిధిగా మనల్ని పంపిస్తే, ఆ లక్షణాలన్నిటినీ కూడా రాక్షస లక్షణాలను మనం అలవర్చుకుని వాటిని సంహరించడం అనేది ఏమాత్రం సబబో బుద్ధిజీవి మానవుడు తప్పకుండా ఆలోచించి తీరాలి. అది నేర్చుకోవాలి ఈ పండుగలు పర్వదినాలు. ఇది నేర్చుకోనంత వరకు కేవలం పిండి వంటలు చేసుకుంటూ కొత్త బట్టలు ధరిస్తూ పండుగ చేసుకోవడం అనేది శుద్ధ దండగ. ఓకే, ఈ పరమార్థాన్ని గ్రహించినప్పుడే పండగకి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. సభ్య సమాజాన్ని చూడగలుగుతాం, ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని, నవయుగాన్ని మనం నిర్మాణం చేసుకోగలుగుతాం అనేది మనకి మహర్షులు చెప్పినటువంటి సందేశం. ఆ మహర్షుల యొక్క బాటలో మనం నడిచినట్టయితే తప్పకుండా మనం ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాం, వచ్చేటటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం అందించగలుగుతాం అనే సత్యాన్ని ఈ విజయదశమి పర్వదినంగా మనం తప్పకుండా గ్రహించాలి. పూర్వకాలంలో చందాలని ఇప్పుడులాగా వసూలు చేసే దసరా మామూలు తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి విద్వత్తును ప్రదర్శించి ఒక పండితుడి వేషంలో వచ్చేవాడు, ఒక పులి వేషం వేసుకుని వచ్చేవారు. పిల్లలు వెళ్ళి పయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాడికి చాలు పప్పు బెల్లాలు అంటూ తమకున్నటువంటి గురువును చక్కగా గౌరవిస్తూ జయీభవ దిగ్విజయీభవ అంటూ ప్రతి ఇంటిని కూడా ఆశీర్వదించుకుంటూ తమ విద్వత్తును ప్రదర్శించి వాళ్ళు ఇచ్చిన పారితోషికాన్ని పుచ్చుకునేవారే కానీ డిమాండ్ చేసి కమాండ్ చేసి మామూలు వసూలు చేయటం అనేది ఏనాడు లేదు. మన మహర్షులు ఆ రకమైనటువంటి పద్ధతులు అవలంబించమని మనకి ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. మనం వక్రీకరించుకుంటున్న ప్రతిదాన్ని కూడా మనం వక్ర భాషను చెప్పుకుంటున్నాం తప్ప వాళ్ళు ఏనాడు శాస్త్రంలో ఏదీ తప్పు చెప్పాల. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియక ఇవేవో పనికిరాని పురాణాలు అని పనికిరాని పురాణాలను కొట్టి పారేసేసి జ్ఞాన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళకి చక్కగా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం మనం. సో చక్కని సందేశం ఉందండి. అంటే అస్త్రీ శక్తులపై విజయం సాధించి స్త్రీ ఒక శక్తి అంటే సమాజంలో అందరినీ స్త్రీకే కాదు పురుషులు అందరూ పూజిస్తారు. అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ రోజున స్త్రీలపై వరుసగా జరుగుతున్న దాడుల వల్ల స్త్రీ సబల అని చెప్పడానికి అమ్మవారిని ఒక ప్రతీకగా చెప్పుకుంటున్నా. కానీ స్త్రీ సబల, ఆమెలో అపారమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని గనుక వెలికి తీసి ప్రతి పురుషుడు గనుక ఆమెకు అవకాశం ఇస్తే, ప్రతి పురుషుడు కూడా ఆమెను ఆరాధించగలిగితే, ఆమె మీద డాబు చేయడం కాదు, పెత్తనం చేయడం కాదు, ఆవిడని కొట్టడం కాదు, ఆవిడలో ఉన్న శక్తిని కనుక నువ్వు చక్కగా అర్థం చేసుకుని ఆమెకు తోడుగా ఉంటే ఆవిడ సాధించలేనిదంటూ ఏదీ లేదు అని చెప్పడమే విజయదశమి యొక్క సందేశం. చాలా సంతోషం. నమస్కారం అమ్మా.